మూడు పదుల్లో ఉన్న కుర్ర హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గగనమైన ఈ రోజుల్లో 6 పదులు దాటినా రేసు గుర్రంలా దూసుకుపోతున్నాడు మన నందమూరి బాలయ్య. క్లాస్, మాస్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా దేన్నైనా అవలీలగా పోషించి ఈ టాప్ స్టార్ తాజాగా డాకు మహారాజ్తో బాక్సాఫీస్ ని దంచి కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతానంటూ తాజాగా ముంబై బాట పట్టాడట మన నందమూరి నటసింహం. డాకు మహారాజ్ అంటూ పొంగల్ బరిలోకి దిగి కింగ్ ఆఫ్ సంక్రాంతిగా నిలిచిన బాలయ్య ఇప్పుడు తన సినిమాని తెలుగు ఆడియన్స్ కే కాకుండా హిందీ ఆడియన్స్ ముందు కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో డాకు మహారాజ్ హిందీ వర్షన్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేయగా అక్కడ కూడా అద్దర కొడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలు హిందీలో, అది కూడా సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే డబ్బింగ్ వర్షన్ హిందీ రిలీజ్ అవ్వటం చాలా అరుదు. అయితే అఖండ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న అఖండ 2ని డైరెక్ట్ పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దానికి ముందు శాంపుల్ గా డాకు మహారాజ్ సినిమాను హిందీ వర్షన్ రిలీజ్ చేశారన్నమాట. సో తెలుగులో సినిమా సక్సెస్ అవ్వగా హిందీ రిలీజ్ కి డిమాండ్ పెరిగింది. సో కమర్షియల్ లెక్కలు ఏమీ లేకుండానే ఎంత వచ్చినా లాభమేనన్నమాట. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా కూడా ఈ సినిమాలో నటించింది కాబట్టి హిందీ ఆడియన్స్ కు అదొక స్పెషల్ క్రేజ్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మన బాలయ్య మెల్లిమెల్లిగా నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టడంలో డాకు మహారాజ్ పాత్ర గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లైఫ్. శ్రీహర్ష, కశికా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ రామస్వామి రెడ్డి నిర్మిస్తుండగా పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ విడుదల కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం విశేషం. ఫస్ట్ ఫిలిం శ్రీహర్ష మరియు కశికా కపూర్ ఇద్దరు యువ జంటగా ఒక మంచి స్టోరీతో వస్తున్న ఈ పిక్చర్ని సక్సెస్ కావాలని వారికి బ్లెస్ చేస్తూ థియేటర్లో కూడా ఇప్పటికీ నేను చాలాసార్లు అప్పీల్ చేసిన, మీరు ఎంత బడ్జెట్ అనేది కాదు, మీ తీసే సినిమాలో ఏం మీనింగ్ ఉంటుందనే ఇంపార్టెంట్. బడ్జెట్లో పెట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ మీద మా దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు రేట్లు పెంచండి, ఎక్స్ట్రా షోస్ ఇవ్వండి అని కాకుండా ఇలాంటి సినిమాలు వస్తే తప్పకుండా యాజ్ అ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు. ఇలాంటి సినిమాలు ఇంకా కూడా రావాలని, ఇప్పుడు ఓటీటీలో కానివ్వండి, బయట థియేటర్లో మన సంక్రాంతికి వస్తున్నామని చిన్న సినిమా చూశారు వెంకటేష్, దాన్ని పెద్ద సినిమాలతో ఈక్వల్గా కలెక్షన్ చేసింది మీకు. బికాజ్ దట్ ఈస్ అ మీనింగ్ఫుల్ పిక్చర్ అండ్ కామెడీ అండ్ స్టోరీ ఓరియంటెడ్. నేను కూడా ఎల్బై వైపు కూడా అదే విధంగా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై టాప్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా 2025 క్యాలెండర్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగ్గా శ్రియా శరణ్, కేథరిన్ తెరిసా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్స్ పాల్గొనడం విశేషం. Firstly, I want to thank Bharti Cements for supporting our calendar since last 9 years. This is our 9th My South Diva calendar, and their support, we wouldn't have come for 9 years. I want to thank my friends and my friends here, Director Karuna Garu, Baba sir,
and the calendar girls present here, Kanika, Palak, Ria, Aishwarya, Malvi. Some of them couldn't make it today. So on their behalf also I thank. Shriya Garu is here in town, but unfortunately her shoot got delayed. She's shooting in Sardi Studios. Catherine, Kajal are in Chennai. So on their behalf also I thank media. Media has been supporting all 9 years. Calendar anedi shooting with about 12 people in different weeks and making it happen here is not an easy one. But all this effort is like today is like one examination kind. So hopefully you all like the calendar. I thank each and every person who is here. My name is Palak Agrawal and I'm so glad to be here. This is my first time getting featured in my South Divas calendar. That's me. That was my shot for Kiara Jewelers. We did that shot in Dubai and I'm super excited to be here in Hyderabad. And hoping to receive love and support from you all. Thank you. మనోజ్ గారు యాక్చువల్గా పలాస చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అది సినిమా రిలీజ్ అవుద్దో లేదో కూడా తెలియని స్టేజ్లో ఉన్నప్పుడు మనోజ్ గారు వచ్చి 2019 డిసెంబర్ ఆ టైంలో మనోజ్ గారు ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూషన్ షోలో కలిసి సినిమా చూసిన ఇమ్మీడియట్గా నేను తీసుకుంటానని చెప్పి ఆ సినిమాని సపోర్ట్ చేసి సురేష్ ప్రొడక్షన్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ అంతా తీసుకుని ఆయన, అంటే నేను ఎవరో కూడా తెలియదు, హీ బిలీవ్డ్ ఇన్ మై టాలెంట్. సో పలాస ఆయన తీసుకొని ఆయన ద్వారానే పలాస యాక్చువల్గా రిలీజ్ అయింది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. సో ఇట్ ఈస్ 5 years జర్నీ. పలాస తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ హీరోయిన్ ఆప్షన్ కావాలనగానే ఆయనకే ఫోన్ చేశాను. క్యాథరిన్ గారిని అంతా కలిసాము, బట్ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అది. ఆ తర్వాత నేను ఏ సినిమా పనిచేసినట్టే నేను తెలుగు వాళ్ళతో పనిచేయాలని ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి ఆయన దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. సో ఆయన గురించి ఫస్ట్ ఆయనకే ఫోన్ చేస్తాను. ఇప్పుడు మట్కా టైంలో కూడా ఆయన అడిగాను, బట్ మీనాక్షి చౌదరి నోరాతో పనిచేయడం జరిగింది మట్కాలో, నోరా ఫతేహితో. సో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో నేను షూట్కి వెళ్తున్నాను. 4 రోజుల కిందటే ఆయనకు ఫోన్ చేశాను, సార్ నాకు లీడ్ కావాలి అని అడిగాను. సో హీ సజెస్టెడ్ మీ ఫ్యూ నేమ్స్. సో ఆయన ఇది లేకుండా ఎప్పుడు నేను ఏ పని చేయలేదు. ఆల్ ద టైమ్ హీ సపోర్టెడ్ మీ. అందుకని నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన పిలిచినప్పుడు వస్తాను, ఎందుకంటే పలాస అనేది నాకు వెరీ స్పెషల్ ఫిల్మ్ ఆయనకు కూడా. సో మీడియా 9 మనోజ్ గారు, కరుణ కుమార్ అనే మా అసోసియేషన్ ఇంకా చాలా రోజులు ఉంటుంది, చాలా సంవత్సరాలు ఉంటుందని గట్టిగా నమ్ముతూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ హియర్. సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు. ఫ్లాప్లలో ఉన్న వారిని ఒక్క బ్లాక్ బస్టర్ తో స్టార్స్ గా మారిస్తే, వరుస హిట్స్ తో స్టార్డమ్ చూసిన వాళ్ళని ఒక డిజాస్టర్ తో కనుమరుగయ్యేలా చేస్తుంది. ఒకప్పుడు వరుస హిట్స్ తో ఆడియన్స్ లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ డైరెక్టర్ వరుస ఫ్లాప్లని తీయటంతో ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇక తాజాగా టాప్ స్టార్ తో తీసిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాడట ఈ మల్టీ టాలెంటెడ్. గౌతమ్ మీనన్ ప్రేమ కథలకి పెట్టింది పేరైనా ఈ క్రియేటివ్ డైరెక్టర్కే ప్రస్తుతం కాలం కలిసి రావట్లేదని చెప్పాలి. ఒకప్పుడు చెలి, ఏమాయి చేసావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ విక్రమ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా రిలీజ్ కాకపోవడం గౌతమ్కి ఆర్థికంగా దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. దాన్ని రిలీజ్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకపోయిందట. ఇక తాజాగా మల్లీవుడ్ లో అడుగుపెట్టి మమ్ముట్టి హీరోగా తీసిన డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే థ్రిల్లర్ నిన్ననే రిలీజ్ కాగా మిక్స్డ్ రివ్యూస్ నే మూటగట్టుకుంది. మలయాళంలో ఇలాంటి స్లో థ్రిల్లర్స్ వర్కౌట్ అవ్వటం సహజమే కాబట్టి హిట్ అవ్వచ్చేమో, కానీ ఇతర ప్రేక్షకులకు మాత్రం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఆశించిన సంతృప్తినైతే ఇచ్చే అవకాశాలు లేవట. అధిక శాతం ఊహించేలా స్క్రీన్ ప్లే జరగటం, బోర్ కొట్టడం ఈ మూవీకి పెద్ద మైనస్ గా చెప్పుకొస్తున్నారు మూవీ లవర్స్. ఇది సక్సెస్ అయితే మళ్లీ ట్రాక్ లో వద్దామనుకున్న గౌతమ్ మీనన్ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయనే చెప్పాలి. అసలే హీరోకి పాన్ వరల్డ్ స్టార్ ఇమేజ్, పైగా ఎప్పుడు చూడని గెటప్.
ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, ఇక ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని క్రేజీ కాంబో అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుక్కుమన్నా సెన్సేషనే అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ లీక్ అయితే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేసేదు. ప్రజెంట్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. మరి ఆ సినిమా ఏంటో, ఆ అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆనిమల్ సినిమాతో సత్తా చాటిన సందీప్ తాజాగా స్పిరిట్ అంటూ ప్రభాస్తో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే మన డార్లింగ్ స్పిరిట్ సినిమాకి జాయిన్ అవ్వబోతున్నాడని, ఈ సినిమా తొలి స్కెడ్యూల్ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో చేయబోతున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించే ప్రభాస్ సీన్స్ ని ఇక్కడే షూట్ చేస్తారని కూడా తెలుస్తోంది. ఇక నవ్విస్తూ భయపెడతానంటూ రాజా సాబ్ గా వస్తున్న మన బాహుబలి హను రాఘవపుడితో ఫౌజీ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాన్ వరల్డ్ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ తో సందీప్ రెడ్డి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి మరి రణ్బీర్ కపూర్ ని యానిమల్ గా చూపెట్టిన ఈ అగ్రెసివ్ డైరెక్టర్ స్పిరిట్ తో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో. మహంకాళి పిక్చర్స్ పతాకంపై భరత్ చౌదరి, ప్రియాంక నాంది హీరోయిన్స్ గా నటించిన చిత్రం మిషన్ 007. జై మోహన్ కాంత్ దర్శకత్వంలో మహంకాళి నాగ మహేష్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది చిత్ర యూనిట్. మా ట్రైలర్ చూడడానికి, మా సినిమా సాంగ్స్ లిరిక్ వెళ్ళి చూడడానికి వీచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు సార్. మీరందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, అన్ని రిస్కీ షాట్లేనండి. ఫారెస్ట్లో, వాటర్లో చెప్పాలంటే ఒకరోజు వాటర్లో డైలీ ఇంతవరకు వాటర్లోనే షూట్ చేయాలి. మార్నింగ్ 6 నుంచి 7 o'clock వాటర్లోనే షాట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా నెక్స్ట్ డే జ్వరం వచ్చినా కూడా మళ్ళీ చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగలేదండి. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ చేశాడు. ఈ సినిమాలో ఇతను సెకండ్ లీడ్ చేశాడు. అండ్ తను ప్రతి రిస్కీ షాట్ తనతో గుర్తుపెట్టుకొని చేశానండి. ఎందుకంటే ఫైట్ సీన్ ఉన్నప్పుడు, ఎందుకంటే మనకి తగలపోవడం చల్లగా ఉంటుంది, రియల్ కావాలంటే తను రిస్క్ షాట్లు తీసుకుని చేశాడు. సో అమేజింగ్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ వంశీ గారు. ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పాలి, మహంకాళి నాగమహేష్ గారు సినిమా చేయడం ఫస్ట్ టైం అండి. అతనికి ఈ ఫీల్డ్ తెలియదు. ఈ ఫీల్డ్ గురించి చెప్పిన తర్వాత, మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత, సో మనం చేద్దాం ముందుకు వచ్చిన తర్వాత నేను చెప్పిన బడ్జెట్లో 30% ఎక్స్ట్రా అయిపోయిందండి. సో దానికి ఎందుకు ఎక్స్ట్రా అయిందని నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, ఇచ్చాము. తర్వాత ఆయన 30 కదండి 50% ఇంకా ఎక్స్ట్రా పెట్టాడు. సో తెలియని వాళ్ళంటే మధ్యలో ఆగిపోవడం, లేకుంటే కొంచెం ఇంత పెట్టించమంటుంది. కానీ అతను మేము చేస్తున్న వర్క్ చూసి ఇవి కావాలని సెకండ్ షెడ్యూల్ నుంచి అతనే చూసుకొని ఇంకా ఒక అన్ని క్రాఫ్ట్లు కూడా పనిచేశాడండి. సో ఏమేం కావాలంటే, లేదు డైరెక్టర్ ఇది అడుగుతాడు, లేదు కెమెరామెన్ ఇది అడుగుతాడు, సరే ఇంత బడ్జెట్ ఎక్కువతుంటే ఇంత చేస్తున్నాం కదా తగ్గేది లేదు, నో ప్రాబ్లం అని ప్రొవైడ్ చేశాడు. ఈ రోజు ఇంత క్వాలిటీగా సినిమా రావడానికి కారణం ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు కాబట్టి తీయగలిగామండి. అవి ప్రొడ్యూసర్ డబ్బులు తీయకపోతే నేను తీయలేను కదా. సో ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నీషియన్లకి, నన్ను ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, సో నన్ను ఇంకా చెప్ప సుదర్శన్ రెడ్డి సార్ అందరూ వచ్చారు. సో వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞ. Namaskaram, Hyderabad. Firstly, I want to say how incredibly honored and thrilled I'm to be standing here tonight, introducing myself to the Telugu film industry, a world that has always been inspired me with its rich legacy and incredible stories. Thank you so much for such a warm welcome. సో ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా అందరికీ నా నమస్కారం అండి. ఎవ్రీ వన్ ఈజ్ అ గెస్ట్ టు మీ. మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ మూవీ మేము స్టార్ట్ చేసి లిటరలీ 2 years అయిపోయింది. 2 years ఎన్నో హార్డిల్స్ చూసాం. మధ్యలో వి లాస్ట్ ఫ్యూ యాక్టర్స్ ఆల్సో. వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి మా ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ కానీ, వీళ్ళు కాకుండా ఇంకా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ గివ్ మీ హ్యూజ్ సపోర్ట్. అండ్ పటేల్ రమేష్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. అట్లాగే మీడియా మిత్రులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఐటమ్ సాంగ్ కమర్షియల్ సినిమాలకి
పోలోమంటూ పరిగెత్తుకొచ్చే మాస్ పబ్లిక్ లో ఈ పాటలకుండే డిమాండ్ అంతా ఇంత కాదు. ఒక దశలో ఐటమ్ సాంగ్స్ తోనే సినిమా హిట్ అయ్యేవి. అలా సినిమాల విజయాల్లో అంతటి ఇంపాక్ట్ చూపే ఈ పాటల్లో ఐటమ్ గర్ల్స్ కి బదులు హీరోయిన్సే నటిస్తుండటంతో ఐటమ్ సాంగ్స్ కాస్త స్పెషల్ సాంగ్స్ గా మారిపోయాయి. అయితే తాజాగా ఆ స్పెషల్ సాంగ్స్ కి పలానా అమ్మడు అయితేనే కరెక్ట్ గా సరిపోతుంది అంటూ మేకర్స్ కి ఇప్పటి నుండే సజెషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడట ఈ సెన్సేషన్ రాక్ స్టార్. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో పాన్ ఇండియాను షేక్ చేసిన ఫ్రాంచైజీ పుష్ప 1 సినిమాలో ఊ అంటావా ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ తో సమంత ఎంతలా ఉర్రూతలు ఊగించిందో అందరికీ తెలిసిందే. మరోపక్క పుష్ప 2 లోను శ్రీలీల కిసిక్ మనిపించి ఆడియన్స్ ని మైమరిపించింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంగ్లీష్ మీడియా ఛానల్లో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో మాట్లాడుతూ పుష్ప 3లో స్పెషల్ సాంగ్ ఎవరు చేయబోతున్నారనే ప్రశ్నకే ఇలా దేవి సమాధానమిచ్చారు. పుష్ప 2లోని కిసిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కి చెప్పానని చెప్పుకొచ్చాడు. స్పెషల్ సాంగ్స్ లో మంచి డాన్సర్స్ అయితే బాగుంటుందని, అయితే సాయి పల్లవి, జాన్వీ కపూర్లు ఇద్దరు కూడా బాగుంటారని తెలిపాడు. ముఖ్యంగా శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీ కపూర్ లో ఉందని, తనైతే ఆ పాటకు మరింత బాగుంటుందని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ రాక్ స్టార్. ఇది వాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.